అచ్చ తెలుగు విద్యార్థితో తెలుగు రాష్ట్రాల ఫస్ట్ ర్యాంక్ నారాయణదే. ఆంధ్ర రాజకీయాలు కూడా తెలంగాణ రాజకీయాలతో కొంత ముడిపడి ఉన్నమాట మనం వాస్తవం. కూటమిలోకి రమ్మని వాళ్ళు గుంజుతున్నారు, నెట్టుతున్నారు. కానీ దాన్ని తట్టుకొని మనం నిలబడితే బాగుంటుంది అనేటువంటి చివరి ఆశలో ఉన్నారంటే దింపుడు కళ్ళెం ఆశ అంటాం మనం. ఆ దింపుడు కళ్ళెం ఆశలో ఉన్నాడు కేసీఆర్ గారు. ఈయన బయట నుంచి లోపలికి వెళ్లకుండా ఉండటం ఎలా అని ఆలోచిస్తున్నాడు గురువు. ఇప్పుడు ఆయన ధృతరాష్ట్ర కౌగిలి నుంచి ఎలా బయటపడాలి అని చూస్తున్నాడు. నమస్తే, తెలుగు వన్ న్యూస్కి స్వాగతం. తెలంగాణలో రాజకీయ పరిణామాలు వేగంగా జరుగుతున్న నేపథ్యంలో ఆంధ్ర రాజకీయాలు కూడా తెలంగాణ రాజకీయాలతో కొంత ముడిపడి ఉన్నమాట మనం వాస్తవం. దీనికి సంబంధించి కేసీఆర్ జగన్మోహన్ రెడ్డికి గురువుగా భావిస్తారు. అయితే తెలంగాణలో ఇవాళ బీఆర్ఎస్ పరిస్థితే ఏమిటా అనేటువంటి డోలామా కనిపిస్తోంది మనకి. ఇదే నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి వైఖరి మారుతున్నట్టు, ఆయన దిశ మారుస్తున్నట్టు మనకు సమాచారం తెలుస్తోంది. దీనికి సంబంధించి విశ్లేషించేందుకు భరద్వాజ్ గారు మనతో ఉన్నారు. నమస్తే భరద్వాజ్ గారు. ఏమిటి సార్, తెలంగాణ రాజకీయాలేమో ఒక క్లారిటీ వచ్చిందా? క్లారిటీ వచ్చింది, దాదాపు వచ్చింది. బీఆర్ఎస్ పరిస్థితి ఏంటంటే కూటమిలోకి రమ్మని వాళ్ళు గుంజుతున్నారు, నెట్టుతున్నారు. కానీ దాన్ని తట్టుకొని మనం నిలబడితే బాగుంటుంది అనేటువంటి చివరి ఆశలో ఉన్నారంటే దింపుడు కళ్ళెం ఆశ అంటాం మనం. ఆ దింపుడు కళ్ళెం ఆశలో ఉన్నాడు కేసీఆర్ గారు. ఆయన ఉద్దేశం ఏంటంటే లోపలికి వెళ్తే మనది ఆత్మహత్య అనేది ఆయనకు తెలుసు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆల్రెడీ ఆ పరిస్థితి ఫేస్ చేస్తున్నాడు అక్కడ. అంటే మీరు అన్నారు గురు శిష్యులు అని. గురువు గారు గందరగోళంలో ఉన్నాడు, శిష్యుడు కూడా దాదాపు అదే గందరగోళంలో ఉన్నాడు. ఈయన బయట నుంచి లోపలికి వెళ్లకుండా ఉండటం ఎలా అని ఆలోచిస్తున్నాడు గురువు గారు. ఇప్పుడు ఆయన ధృతరాష్ట్ర కౌగిలి నుంచి ఎలా బయటపడాలి అని చూస్తున్నాడు. భిన్నమైనటువంటి పరిస్థితి. కానీ ఒకరి నుంచే ఇద్దరు ప్రమాదాన్ని ఎదుర్కొంటున్నారు. అది సిమిలారిటీ, అది పోలిక. కాబట్టి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మీద ఏమో అక్కడికి పోకుండా ఎలా ఉండాలి అంతే అనేది, ఇక్కడేమో అక్కడి నుంచి ఎలా బయటపడాలి అనేది ఈయన గొడవ. ఈయనకి ఆల్రెడీ అంటాల్సినంత బురద అంటింది జగన్మోహన్ రెడ్డికి. ఆయన ఎట్టి పరిస్థితుల్లోనూ ఎన్డీఏకి వ్యతిరేకంగా నోరు విప్పడు. పైగా ఎవరైనా వెళ్ళి మాట్లాడమని అడిగితే పక్క రాష్ట్రాల గొడవతో మాకు ప్రమేయం లేదు, అలా పెట్టుకోకూడదని ఒక నిర్ణయం తీసుకున్నాం, ఇది మా పార్టీ విధానపరమైన నిర్ణయం అని చెప్పేస్తున్నారు వాళ్ళు, ఎటువంటి మొహమాటం లేకుండా. ఇలాంటి స్ట్రాటజీ తీసేసుకున్న తర్వాత వీళ్ళు ఎన్డీఏ పాదాల కింద నలిగిపోతుందేమో ఈ పార్టీ అనే డౌట్ వచ్చే లెవెల్కి బిహేవ్ చేశారు. ఇది నెమ్మదిగా క్యాడర్లో కూడా నిరుత్సాహం మొదలైంది. ఏమిటి మన భవిష్యత్తు అనేది వాళ్ళు ఆలోచిస్తున్నారు. అందరూ ఒకే కాంపౌండ్లో ఉండటం ద్వారా ఏం సాధించగలం, మనం వాడిని క్వశ్చన్ చేయలేము. అక్కడ ఏపీలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా గొడవ చేయలేదు పరిస్థితి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేస్తే ఎన్డీఏకి వ్యతిరేకంగా చేసిన గొడవగా మారుతుంది. కాబట్టి అంతసేపు చంద్రబాబుని తిట్టాలి, చంద్రబాబుని అడపాదడపా పవన్ కళ్యాణ్ని, తెలుగుదేశం పార్టీని అలా మాత్రమే, ఆ పరిధిలో మాత్రమే తిట్టాల్సినటువంటి ఒక అనివార్యత. అప్పుడు ప్రతిపక్షంగా దీని రోల్ ప్రజల్లో ఏమీ ఉండదు, డ్రై అయిపోతుంది. ఈ డ్రైనెస్ని క్యాడర్ బాగా ఫీల్ అవుతున్నారు. జగన్మోహన్ రెడ్డి బయటకు వచ్చేసి హ్యాపీగా స్వయంగా స్వచ్ఛందంగా నిర్ణయాలు తీసుకుని మన్ని గైడ్ చేస్తే బాగుంటుంది అని వాళ్ళు కోరుకుంటున్నారు. రెండోది ఇంకొక ప్రాబ్లం ఏంటంటే ఆయన నుంచి క్యాడర్ ఫీల్ అవుతున్న ప్రాబ్లం, ఈయన కుటుంబ సమస్యని, ఆ కుటుంబ వివాదాన్ని పరిష్కరించుకోవాలి యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ అనే ప్రెజర్ పెడుతున్నారు ఆయన మీద. గత ఎన్నికల్లో మీ కుటుంబ తగాదాల వల్లనే మొత్తం నష్టపోయాం, మరొకసారి నష్టపోవడానికి సిద్ధంగా లేము. కావున మీరు 2 ఏళ్ల తర్వాత నేను వస్తాను అనే మాట ఆపేసి ముందు మీరు ఇంటి సమస్యని సెటిల్ చేసుకుంటే మనం తర్వాత ప్రశాంతంగా కూర్చుని ఏంటనేది ఆలోచిద్దాం. ఇది మనకి ఇబ్బందిగా మారుతుంది. అవతలవాడు మళ్ళీ పొయ్యి పెట్టి రాజేస్తాడు. ఖచ్చితంగా ఆ రాజేసే అవకాశం ఇవ్వకండి. మీరు ఆ అవకాశం ఇచ్చారో ఆయన చెలరేగిపోతాడు చంద్రబాబు. అందుకని మీరు మీ ఇంటి సమస్యని 3 నెలల్లో క్లియర్ చేసుకుంటే మంచిదని చెప్తున్నారు. ఈయనకి కూడా స్వయంగా ఇప్పుడు అది మంచిదేమో అనిపిస్తోంది.
వైఎస్ జగన్మోహన్ ఓకే. రెడ్డికి. ఆయన కండిషన్ ఏమిటి, ఇప్పుడు క్యాడర్ నుంచి ఉన్న ఈ 2 ప్రెజర్స్ నుంచి ఆయనకి ఇంకొక ప్రమాదం కనిపించింది, అర్థమైంది. చంద్రబాబు నాయుడు గారు ఆయన అతి వినయంగా ఉంటున్నాడు టువర్డ్స్ బీజేపీ. ఆయన ఓవర్ సబ్మిసివ్నెస్ అనేది తన అవసరం లేదేమో, అక్కడ అవసరం లేకపోతే వాళ్ళు విసిరి కొడతారు. అవసరం ఉంది కాబట్టి మెయింటైన్ చేస్తున్నారు. అవసరం లేదు అని భావించిన మరుక్షణం వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తారో ఈయనకు తెలుసు. కాబట్టి ఈ రూత్లెస్ పీపుల్తో మనం ఎలా వేగాల్సి ఉంటుంది అనే భయం మొదలైంది అతనికి. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే క్లారిటీ ఇచ్చేశాడో ప్రపంచానికి, ఆ క్లారిటీ ఆయన క్యాడర్కి ధైర్యాన్ని నింపడానికి ఇచ్చాడని ఆయన అనుకుంటున్నాడు. ఏది, ఆయన మహానాడు ప్రసంగం. ఆయన మహానాడు ప్రసంగము, తెలంగాణలో పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలు, ఇవన్నీ ఆయన వింటున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. వింటూ ఆయనకి ఈ బంధం అనేది క్లారిటీ వచ్చేసి మన అవసరం ఉండకపోవచ్చు, అయిపోయింది మన సినిమా, బీజేపీకి మన అవసరం లేదు. కాబట్టి ఇక మనం ఊరికనే ఉంటాం, ఆ పంచలో ఉంటాం. వాడు కుదిరినప్పుడు చెయ్యి ఖాళీ ఉన్నప్పుడు వచ్చి భోజనం పెడతాడు, లేకపోతే పట్టించుకోకపోవచ్చు కూడా. ఆ పూటకి పస్తు పడుకోవాల్సిన పరిస్థితి కూడా రావచ్చు. కాబట్టి మనం ఏమిటి అనేది చెక్ చేసుకోవాలి. మనం బలంగా ఉంటే అప్పుడు మన దగ్గరికి ఎవడన్నా బేరానికి వస్తాడు. కాబట్టి మన ప్రభావం ఏమిటి జనం మీద, మన కంట్రోల్ ఏమిటి, జనం మన ఆల్టర్నేటివ్గా చూస్తున్నారు అనే ఇంప్రెషన్ ఇవ్వాలి. ఇవ్వకపోతే కుదరదు అనేది ఆయన క్లారిటీ వచ్చేసింది. ప్రస్తుతం ఆయన సొంత గొంతు కోసం వెతుక్కుంటున్నాడు. ఆ సొంత గొంతు కోసం వెతుక్కునే క్రమంలో కొత్త స్నేహితుల కోసం కూడా చూస్తున్నాడు. ఈ కొత్త స్నేహాల కోసం చూడటం అనే స్కీమ్ ఇప్పుడు ఆయనకు అనివార్యంగా మాతృ సంస్థ వైపు కూడా ఒక దృష్టి పెట్టాడు ఆయన. ఇవాళ సమాచారం అదే. ఏది, నిన్నటి వరకు కూడా కర్ణాటక నుంచి షర్మిలకి రాజ్యసభ స్థానం ఇస్తానన్నారు. అవును, ఇప్పుడు అదేం లేదు, ఆగింది. ఈ జగన్మోహన్ రెడ్డి దీని మేరకే ఆపేశారు అనేది ఒకటి వినిపిస్తుంది. అభ్యర్థన మేరకు అంటే ఇవన్నీ ఇప్పుడు ఆమెకు ఆపడము, ఈయన ఆస్తుల సెటిల్మెంట్లు, ఇవన్నీ విజయబాటలో ఈయన పయనించడం, ఇవన్నీ ఇక ఓదానంటే ఒకటి జరిగిపోతాయంటారా? డెఫినెట్గా. అంటే ఇప్పుడు ఆయన కాంగ్రెస్ పార్టీతో ఒక సయోధ్యకు వచ్చి వీటితో సెటిల్మెంట్ చేసుకుని, ఆ సెటిల్మెంట్కి కూడా మీరన్నట్టుగా డీకేఏ సారథ్యం వహించవచ్చు. అవును, వాళ్ళ కుటుంబ సన్నిహితుడు కదా, కుటుంబ సన్నిహితుడు కాబట్టి ఆయనే వీళ్ళిద్దరినీ ఒక చోట కూర్చోబెట్టి, బాబు ఆవిడకి ఇవ్వాల్సింది ఇచ్చి ఇవ్వడానికి ఆయన సిద్ధపడుతున్నాడు ఇప్పుడు. అందుకే వెళ్ళాడేంటి, నేను వెళ్ళిపోయాడట బెంగళూరు వెళ్ళిపోయారు రాత్రి వెళ్ళాడు ఆయన. అదే చర్చలు. ఇది తొందరగా యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మీరు 2 నెలల్లో సెటిల్ చేసుకోకపోతే కష్టం అనేటువంటి ఇండికేషన్స్ క్యాడర్ నుంచి వచ్చేసినాయి. ప్రెజర్ పెరుగుతుంది. 2 పనులు ఆశిస్తున్నారు వాళ్ళు. అయ్యా, మీరు సొంత కాలు మీద నిలబడండి, పొలిటికల్గా అద్దెకాళ్ల వ్యవహారం నడవదు, దాంతోపాటు మీ కుటుంబ వ్యవహారం సెటిల్ చేసుకోండి. 3వ అంశం, మీరు ఎక్కడ కాన్సన్ట్రేట్ చేస్తారు, ఏ ఓట్ బ్యాంక్ మీద కాన్సన్ట్రేట్ చేస్తారు అనేది రోడ్డు మీద చెప్పకండి. పొలిటికల్గా ఒక మాట నుంచి 100 పేజీల అర్థాలు వెతికే బ్యాచ్ ఉంది బయట. అవును, అందుకని ఏ మాట మాట్లాడినా నాలుక చేత్తో పట్టుకుని మాట్లాడండి. మీ తొందరపాటు నిర్ణయాల వల్లనే దెబ్బతిన్నాం లాస్ట్ టైం. మీరు ఎవరిని యాక్సెస్లోకి తీసుకోలేదు. మీరు తీసుకుని ఉంటే చాలామంది చాలా సలహాలు చెప్పుండేవాళ్ళు, మీకు చెప్పే అవకాశం ఇవ్వాల. మీరు మైక్ తీసుకుని నా ఎస్సీ, నా బీసీ, నా మైనారిటీ అని మీరు ఎవరిని నమ్ముకున్నారో ఊళ్ళో వాళ్ళకి చెప్పేస్తే అటునుంచి వాళ్ళని లాక్కెళ్ళటం పెద్ద కష్టమేం కాదు కదా, 2 నిమిషాల పని అది. కాబట్టి సూట్ కేసులు మీ చేతిలోనే ఉన్నాయి, కానీ కింద నుంచి అందులో సరుకు వెళ్ళిపోయింది. అందుకని మనం దెబ్బతిన్నాం గత ఎన్నికల్లో. దాంతోపాటు మీ ఇంటి సమస్య కూడా చావగొట్టింది. ఈ 2 సెటిల్ చేసుకుని మీరు సొంత కాళ్ళ మీద నిలబడ్డారు అనేటువంటి ఇంప్రెషన్ జనాలకు ఇవ్వండి. ఇస్తే మనం పొలిటికల్గా సర్వైవ్ అవుతాం. కనీసం అధికారంలోకి వస్తామా రాదా అన్నది కాదు క్వశ్చన్. పొలిటికల్ సర్వే పరిస్థితి ఏంటి, మన ఉనికి ఏమిటి అనే పరిస్థితి వచ్చేసింది అక్కడ క్యాడర్లో. అంటే సర్వైవల్ క్వశ్చన్ వచ్చిన తర్వాత క్యాడర్ ప్రెజర్ పెరుగుతుంది. ఆ కండిషన్లో ఉన్నాడు ఆయన.
అందుకని అర్జెంటుగా ఇంటి సమస్యలు పరిష్కరించుకోవాలి, కొత్త మిత్రులను వెతుక్కోవాలి. అంటే ఇప్పుడు డీకే శివకుమార్కి ఆ రాష్ట్ర సమస్యతో పాటు ఇది ఒక సమస్య. ఇది వైఎస్ కుటుంబంలో అంటే కాంగ్రెస్ పార్టీకి ఇంటర్నల్గా కూడా ఇది సెటిల్మెంట్ అవసరమే. అవును. ఈ సెటిల్మెంట్ అవసరం. వాళ్ళు కాంగ్రెస్ పార్టీని తిరిగి ఆంధ్రాలో నిలబెట్టుకోవాలంటే ఇది జరగాలి. అందుకని వాళ్ళు కూడా చూసి చూడనట్టుగా నువ్వు గుంభనగా అలా నడిపించే పెద్ద మనిషి తరహాలు అని చెప్పేసి ఈయనకి బాధ్యత అప్పచెప్పారు. కర్ణాటక DK ముఖ్యమంత్రి గారికి అప్పచెప్పారు. ఆయన నేను చూసుకుంటాను అని చెప్పాడు. అవసరమైతే చంద్రబాబు నాయుడు గారు ఏదైనా రైజ్ అయినా కానీ ఆయన కొంచెం ఉండుగురు నేను చూస్తున్నాను వ్యవహారాన్ని అని చెప్పగలడు. ఈయనతో కూడా వ్యాపార సంబంధాలు ఉన్నాయి ఓకే. ఆయనకి. ఇప్పుడు ఆయనకి డీకే శివకుమార్కి ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర అన్ని బాధ్యతలు, అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి అన్ని పార్టీ వాళ్ళతోటి ఆయనకి పరిచయాలు ఉన్నాయి. సంబంధాలు ఉన్నాయి, పైగా వ్యాపార బంధాలు ఉన్నాయి ఆయనకి. అందుకని ఆయన కీలకంగా మారబోతున్నాడు. దక్షిణ భారత రాజకీయాల్లో ఆయన కీలకంగా మారుతున్నాడు. ఈ పరిణామాలన్నింటినీ భారతీయ జనతా పార్టీ కూడా గమనిస్తోంది. ఏమిటి ఇతను తోక జాడించి బయటకు వెడితే ఎటు వెడతాడు అనేది కూడా చూస్తున్నారు. చూస్తున్నారు. సొంత ఉనికి కోసం అతను ప్రయత్నం చేసుకునేవాడిని చూద్దాం. రేపు కాకపోతే ఎల్లుండైనా మనం చెయ్యి జాపచ్చు. ఈ పరిణామాలు, తెలంగాణ పరిణామాలు ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డిని ఒత్తిడికి గురి చేస్తున్నాయి. టెన్షన్ పడుతున్నాడు ఆయన. పెడుతున్నాడు. పార్టీ సర్వైవల్ అనేది క్వశ్చన్ మార్క్గా మారుతున్న పరిస్థితి అర్థమైపోయింది. రాజకీయ ఉనికి కాపాడుకోవటానికి ఆయన ముందున్న ఏకైక ఆప్షన్ కాంగ్రెస్ వైపు కదలటం. కాంగ్రెస్ వైపు కదలటానికంటే ముందు ఆయన కరెక్షన్ మెకానిజం చేసుకుని ఎన్డీఏకి వ్యతిరేకంగా గొంతు విప్పటం. ఎన్డీఏ, ఢిల్లీలో ఉన్న ఎన్డీఏతో పాటు ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వాన్ని, అంటే తెలుగుదేశం పార్టీనో లేకపోతే జనసేన పార్టీనో ఆ నాయకులను తిడితే కుదరదు. నేరుగా ప్రభుత్వం మీద దాడి ప్రకటించగలగాలి. ఆ ధైర్యం ఆయన చేస్తాడు అనుకుంటున్నారు క్యాడర్ ఇప్పుడు ఈ ప్రెజర్ నుంచి. ఆ కాన్ఫిడెన్స్ నింపాల్సిన అవసరం ఉంది. ఆయన ఇక్కడ రెగ్యులర్గా ప్రెస్ మీట్లు పెడతాడు, ఊళ్ళకి వెళ్తాడు, బహిరంగ సభల్లో పాల్గొంటాడు. జగన్లో మార్పు వచ్చిందంటారు, మారుతాడంటారు. మారాలి కూడా మారాలి. మన కార్యకర్తల సమావేశంలో ఆయన ఇండికేట్ చేశాడు. ఆయన జీవితంలో మొదటిసారి సర్ అనే పదాన్ని వాడాడు ఆ రోజు. కాబట్టి ఆయనలో భయం మొదలైంది అనేది అర్థమైంది ప్రపంచానికి. మారిన జగన్ని చూడబోతున్నాం మనం. కాబట్టి షర్మిల గారి కష్టాలు కూడా తీరుతాయి. ఆవిడకి కావాల్సింది ఆవిడకి దక్కుతుంది. ఆవిడ పొలిటికల్గా ఆవిడని న్యూట్రల్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. ముందు అది సెటిల్ అయితే మిగతా సెటిల్ అయిపోతాయి. ఆవిడని న్యూట్రల్ చేసేయాలి. ఆవిడని న్యూట్రల్ చేసి ఆవిడ చేతుల మీదగానే ఈ కలయిక జరగాలి. ఏది కాంగ్రెస్ అండ్ వైఎస్ఆర్సీపీ మధ్య ఒక సయోధ్య జరగాలి. నేను వైఎస్ఆర్సీపీలో ఉంటే ఏమిటి, కాంగ్రెస్లో ఉంటే ఏమిటి, ఇవన్నీ మన పార్టీలే కదా అనే ప్రకటన రావాలి. అది వచ్చేస్తే విషయం సెటిల్ అయిపోయినట్టే. చూద్దాం రానున్న రోజుల్లో తెలంగాణలో బీఆర్ఎస్ పరిస్థితి, ఆంధ్రాలో జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి ఏ మలుపులు ఎటు తిరిగి ఏ దశ చేతాయో వేచి చూద్దాం.